జిల్లా కోర్టును బీజేపీ కార్మిక ఆవరణలోనే నిర్వహించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాదులు మాట్లాడారు. వివిధ కేసుల నిమిత్తం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజలకు సౌకర్యార్థం గద్వాల్లోని బీజేపీ క్యాంపు ఆవరణ అనుకూలంగా ఉంటుందని తెలిపారు న్యాయవాది రఘురామ్ రెడ్డి. ఎక్కడో పూడూరు శివార్లోని అనంతపురం గుట్టల్లో కోర్టు నిర్మించడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అనంతపురం గుట్టల్లో కోర్టు నిర్మించకూడదని గత 13 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి జిల్లా కోర్టును గద్వాలలోని బీజేపీ క్యాంప్ ఆవరణలోనే నిర్మించాలని కోరారు. గద్వాల పరిధిలో ఏదైనా కానీ ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఎన్నో వినతి పత్రాలు జడ్జెస్ కు, సంబంధిత రాజకీయ నాయకులకు, సంబంధిత అధికారులకు అంటే కలెక్టర్ కు ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ చివరకు మాకు ఈ ఒక 23-25 డేస్ బ్యాక్ ఏం తెలిసిందంటే అక్కడనే మనకు ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా అయిందన్న విషయం తెలిసిన వెంబడే మేము హైకోర్టుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ శ్రీనివాస రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా దాన్ని కన్ఫర్మ్ చేసినాడు. అక్కడ బిల్డింగ్ అన్ని పరిమితులు అన్ని అనుమతులు జరిగినాయి. ఓన్లీ డిపిఆర్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు దాని తర్వాత టెండర్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పటికే ఆలస్యం చేసినారు అనే అన్యతలకు అనేప్పటికీ మేమంతా షాక్ గురైనాం. మా యొక్క నిరసనలు, మా యొక్క రిప్రజెంటేషన్లు అన్ని ఏవి కూడా పరిగణలోకి తీసుకునకుండా ఆ స్థాయికి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని గుట్టలలో నిర్మించడానికి తలపించిన విషయంలో మేము దానిని తీవ్రంగా వ్యతిరేకించి మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా ఇది ఫైనల్ స్టేజ్ కి వచ్చినందున మేము మా యొక్క ఎడ్యుకేషన్ తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో మా యొక్క ప్రొటెస్ట్